బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వంశపారంపర్యంగా చూసేది ఒక 5-10% పేషెంట్స్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ 5-10% పేషెంట్స్లో మాత్రమే, అంటే ఒక 100 మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని చూస్తే అందులో 5 కానీ 10 మంది కానీ వాళ్ళలో వంశపారంపర్యంగా, అంటే మదర్కి ఉన్నా కానీ లేకపోతే సిస్టర్కి ఉన్నా కానీ, ఈ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మాత్రమే మనం వంశపారంపర్యంగా చూసుకుంటాం. సెకండ్ డిగ్రీలో కూడా రావచ్చు, కానీ వాటిల్లో అంత స్ట్రాంగ్ ఉండదు అనమాట. వీటిల్లో ఉంటే కనుక అది కూడా ఏంటి, మన ఫ్యామిలీలో మదర్ కానీ సిస్టర్ కానీ లెస్ దాన్ 40 ఇయర్స్, అంటే 40 సంవత్సరాల లోపల మనకు ఒక కేసు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ డెవలప్ అయ్యింది అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇది క్యాన్సర్గా రన్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఈ పేషెంట్స్లో మనం ఏం చెప్తామంటే, రెగ్యులర్గా మిగతా పేషెంట్స్, అంటే మిగతా నార్మల్ మనుషులందరికీ కూడాను, వాళ్ళలో లేడీస్ అందరికీ కూడాను రెగ్యులర్గా మ్యామోగ్రామ్ చేయించుకోమని చెప్తాము. అలాగే ఇంకా రిస్క్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, యంగ్ ఏజ్ నుంచే, అంటే 20-25 ఇయర్స్ ఏజ్ నుంచే కూడాను స్క్రీనింగ్ చేస్తాం. కానీ ఈ స్క్రీనింగ్ ఏంటి అని అంటే అక్కడ మ్యామోగ్రామ్ పనిచేయదు. యంగ్ ఏజ్లో బ్రెస్ట్ అనేది చాలా డెన్స్గా ఉంటుంది. అందులో నార్మల్ సెల్స్ ఏంటి అబ్నార్మల్ సెల్స్ ఏంటి మనం డిటెక్ట్ చేయటం అనేది చాలా కష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఈవెన్ ఎంఆర్ఐ బ్రెస్ట్ కూడాను రిస్క్ని బట్టి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎంఆర్ఐ బ్రెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఒకవేళ ఏదన్నా ట్యూమర్ కనిపిస్తే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం.